అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడు మీరు పోలీస్ ఛార్జ్ షీట్ అనే టాపిక్ వెతారు కాబట్టి ఒక విషయం అడుగుతున్నాను. చెప్పండి. పోలీసుల కన్వర్షన్ రేట్ ఎందుకు తగ్గిపోతుంది అంటే వీళ్ళిద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్కి మధ్యన కోఆర్డినేషన్ లేకపోవడం అంటారా, లేదా వీళ్ళకి అవగాహన దానికి లేకపోవడం అంటారా? డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 2015లో ఒక మర్డర్ జరిగింది. 2017లోనో 18లోనో కేసు విచారణకు వస్తే ఆ గ్రీవెన్స్ అట్లే ఉంటుంది, మెమరీ పవర్ విట్నెసెస్లో అట్లే ఉంటుంది. వాళ్ళు కొట్టు చెప్పగలరు. 6 ఏళ్ళు 7 ఏళ్ళ తర్వాత కేసు వస్తే విక్టిమ్ ఫ్యామిలీలోనే ఒక రకమైన డిస్గైజ్, యా కోర్టులేం అట్లా. సో దానివల్ల ఇంట్రెస్ట్ చూపిలేరు. పరిస్థితులు సంవత్సరానికి విలేజ్ సొసైటీలో మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఎనిమీ ఫ్యామిలీ రేపు క్లోజ్ అయిపోతాం. సో దానివల్ల కూడా కేసెస్ స్టాండ్ కావు. ఇంకోటి ఏమంటే పోలీస్ ఆఫీసర్స్ ఏ ఇయర్లో అయితే కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇంకో ప్లేస్కి పోతారు. ఒక ప్లేస్కి పోయినప్పుడు వాళ్ళకి అంత ఉండదు, ఆ స్టేషను ఆ రెస్పాన్సిబిలిటీ అది అట్లా ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్ద ఇచ్చారు. ఇప్పుడైతే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అది పెట్టినారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా వాళ్ళు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఏపీపీలంతా కూర్చుంటారు, కన్సల్టేట్ చేస్తారు. ఎవరైతే డైరెక్టర్గా ఉంటాడో ఆ వ్యక్తి, ఆ ఆఫీసరు కాన్సన్ట్రేట్ చేసి ఫైల్ నేమ్అవుట్ చేసి ఈ కేసులో ఇట్లా ట్రైనింగ్, అంటే ట్రైనింగ్ ఏంటి నాట్ ఫాల్స్ అని కాదు కానీ ఇట్లా జరిగింది అనే దాన్ని సమ్మరైజ్ చేసి రిఫ్రెష్ చేసి విట్నెస్కి కోర్టుకు పంపించగలిగి అక్యూజ్ నుంచి థ్రెట్ ఉంది విట్నెస్ని బెదిరించే పని లేదు. సీరియస్గా చూస్తే చాలు. అవును, సీరియస్గా చూస్తే ఏమవుతారంటే మనకి ఎందుకు వచ్చింది అట్లా అనుకుంటారు. అవన్నిటిని ఆన్సర్ చేయగలిగితే ఏ కేసెస్లో అక్విటల్ రావడం చాలా కష్టం. మేము కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఈ కేసులో నా రోల్ ఇంతే, నేను ఎక్కువ చేయను, ఎక్కువ చేసి ముద్దాకి ఎక్స్ట్రీమ్గా పోయి లా వైలేట్ చేసేట్ల పరిస్థితి నాకు వద్దు అని మేము డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు డిసైడ్ చేసినప్పుడు కూడా చెప్తాం, ఫస్ట్లో చెప్తాం, నువ్వు అనుకున్నావేమో ఆశేషారెడ్డి సార్ కేసు చేసి కొట్టేస్తారని, అట్లంతా ఉండదు, కేసు బట్టి ఉంటుందని చెప్తానే ఉంటాం. అట్లా సందర్భాలు ఉన్నాయి. ఏమంటే అక్విటల్ రేట్ ఎక్కువ ఉంది అని సొసైటీలో గ్రీవెన్స్ రేట్ ఆఫ్ అక్విటల్ అని, దానికి ఏమంటే ఫాల్స్ ఇంప్లికేషన్. 3 క్రైమ్ చేస్తే 10 మంది మీద పెడతారు. అప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్ చేసేటప్పుడు అది ఫిల్టర్ చేసి ఇది చేసేటప్పుడు చెప్తా ఉంటారు. నేను కూడా చూసిన పోలీస్ ఆఫీసర్స్ ఉదయా అంతమంది మీద పెడితే కేసు నిలబడదు అట్లా ఇట్లా అని చెప్తా ఉంటారు. అట్లా చెప్తా ఉంటారు. జినైన్గా చెప్పే ఆఫీసర్స్ కూడా ఉన్నారు, లేదని కాదు. కానీ అట్లా సందర్భాల్లో మాత్రమే కేసెస్ ఇదవుతుంది. ఒక్కోసారి ఎట్లా విలేజ్ ఫ్యాక్షనిస్టులు ఎట్లుంటారంటే డిఫెన్స్ లాయర్ని కాదు పోలీస్ ఆఫీసర్ని కూడా మిస్గైడ్ చేస్తుంటారు. చెప్పినాడు సార్, చూసినాం సార్ అట్లా అని. అట్లా సందర్భాల్లో కూడా కొంచెం రేట్ ఆఫ్ ఎర్రర్ 1% ఉండొచ్చు. ఇంతకుముందు ఏమంటే ఇంకోటి చెప్తాను అండి, నా ఎక్స్పీరియన్స్లో 2 టౌన్లో మార్కండే అని బీసీ హెడ్ కానిస్టేబుల్, మార్కండే కేసు రిజిస్టర్ చేసి 161 స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తే మాట్లాడడం కూడా కష్టమే, బయటపడేయడం. అంత ప్రాంప్ట్, అంత అక్యురేట్ పోలీస్ ఇన్వెస్టిగేటర్స్. రైటర్ స్టేషన్ రైటర్ అయినా మార్కండేయ సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉండే, ఆయన ఉన్నాడో లేదో తెలీదు, ఆయన అంతే. మార్కండే కూడా ఏమో ఐ డోంట్ నో ఈజీలీ అలాగే అట్లా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. మేము మళ్ళీ కనుక్కుని మాట్లాడేటప్పుడు మార్కండే ఏమిటి రాసిన అట్లా రాసిన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేవాళ్ళము. అట్లా టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే నాట్ దట్ విత్ హై రికార్డ్ అండ్ రెస్పెక్ట్ టు ది సిబిఐ. నేను చూసిన సిబిఐ కేసు కదా వాళ్ళది, సూర్య వాళ్ళ కేసు. మార్కండే అట్లా వాళ్ళు ఉండింటే ఎంత బాగుండేదే కేసు, క్రిమినల్గా స్ట్రాంగ్గా ప్రాసిక్యూషన్కి అని అనుకున్నా. అట్లా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఏదో 10th క్లాస్ అట్లా చదువుకొని కానిస్టేబుల్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ అయిన వాళ్ళే చాలా బాగా మేము మా సార్ మాట్లాడుకుంటాను, రామకృష్ణారెడ్డి గారు, అతను చేస్తే కష్టం ఇన్వెస్టిగేషన్, అట్లా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్లో ఇట్లా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు జూనియర్ అడ్వకేట్స్కి అని మెసేజ్ ఏమని చెప్తే అడిగితే కదా, దానికి నా ఆన్సర్ ఏమంటే
మేడం ఇందిరాగాంధీ కేసు ఉంది, అసాసినేషన్ కేసు. రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ కేసు ఉంది. ఈ రెండు కేసులు క్రిమినల్ అడ్వకేట్ స్టడీ చేస్తే ఆల్మోస్ట్ క్రిమినల్ సైడ్ డెప్త్ తెలుస్తుంది. ఆ కేసులు రెండు క్రిమినల్ ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. చాలా మెలకువలు మనం ఆ కేసు నుంచి ఇది చేయొచ్చు. ఆ రెండు కేసులు నల్ల కొట్టు వేసుకున్న ఎవరైనా సరే సార్ చెప్తున్నట్లుగా ఇందిరాగాంధీ కేసు, రాజీవ్ గాంధీ కేసు పూర్తిగా స్టడీ చేస్తే అసాసినేషన్ వాళ్ళు కంప్లీట్గా ప్రొఫెషనల్ క్రిమినల్ లాయర్ అవుతారని సార్ చెప్తున్నారు. అంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. అర్ధరాత్రి కోటీశ్వర అయిపోవాలని వచ్చే వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లోకి రావద్దంటూ శేషారెడ్డి గారు చెప్తున్నారు. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ సార్ చెప్పిన మెసేజ్ రెండు. ఒకటి, తల్లి గురువు వీళ్ళు కానీ చిన్నప్పుడే పిల్లలకు కానీ కరెక్ట్గా దారిలో పెడితే వాళ్ళు రాబోయే కాలంలో భావి తరాలకి మంచి పౌరులుగా ఉంటారనేది శేషారెడ్డి గారు ఈ వారం ఇస్తున్న మెసేజ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.